खबरदार हरीश राव, खबरदार संतोष राव, खबरदार हरीश राव, खबरदार अपील राव, खबरदार जय तेलंगाना, जय కవితక్క గారి బహిష్కరణ వేటు అయితే బీఆర్ఎస్ పార్టీ చేసిందో, సస్పెన్షన్ చేసిందో అది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఆనాడు 2006లో తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో మమేకమై తెలంగాణ ఉద్యమంలో ఒక మహిళని కాకుండా కడుపులో పిల్లలు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ జాతి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆనాడు పోరాడినటువంటి వ్యక్తి మీద ఈరోజు ఇంత ఈజీగా బహిష్కరణ వేటు వేస్తుందంటేనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఎన్ని కుట్రలు ఉన్నాయో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కొంతమంది కళ్ళలో ఆనందం కోసం ఈరోజు కవితక్క గారిని ఈరోజు బహిష్కరించిన మాట తెలంగాణ సమాజం దాకా మేము తీసుకుపోయేటువంటి వాళ్ళగా మేము ముందుంటామని చెప్తా ఉన్నాం. కవితక్క గారు అడిగింది ఏంటండి, తెలంగాణలో ఎప్పుడు జరిగినటువంటి విషయాన్ని, కార్యకర్తల మనోభావాల్ని తన తండ్రి గారికి లెటర్ రూపంలో రాస్తే ఆ లెటర్ని బహిష్కృతం చేసి, ఆ లెటర్ని బహిరంగపరిచి ఈరోజు మీడియా ద్వారా మీడియా మేనేజ్మెంట్ చేసి దాన్ని బహిర్గతం చేసి ఎవరు చేసిరో చెప్పమంటే తిరిగి దొంగ అన్నట్టుగా మళ్ళీ మా మీద కుట్రలు చేసి కవితక్క గారిని ఒక ఎవరి పార్టీ ఏజెంట్ అనో లేకపోతే ఇంకెవరో ఏజెంట్ అని చెప్పి చూపించే ప్రయత్నం చేసి మీడియా మేనేజ్మెంట్ చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఒక కుట్రపూరితంగా ఈరోజు బహిష్కరణ దాకా తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఈరోజు మీకు బలం ఉండొచ్చు కాక, ఈరోజు మా వెనుక ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు అని అనుకోవచ్చు కాక, కానీ 2001లో ఏర్పడినాడు కూడా అది చిన్న సమాజం నుంచి ఏర్పడ్డది, కొంతమంది వ్యక్తులతో ఏర్పడ్డది. ఈరోజు జాగృతి కూడా అదే రకంగా ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలో, ప్రజలకు ఏ రకంగా సాంస్కృతిక వైభవం కోసం, సామాజిక తెలంగాణ కోసం రావాలనో రాబోయే రోజుల్లో మేము నిర్ణయం తీసుకుంటాం. కవితక్క మా గౌరవ అధ్యక్షురాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ తెలంగాణ జాగృతి సమాజం అంతా, ఈ కార్యకర్తలంతా ఏకదాటిగా ఒకే ఒక గొంతుగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్క విషయం కవితక్క గారు ఏమడిగిరండి, ఈరోజు తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ విముక్తి కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ఏర్పాటు కృషి చేసి 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ నుంచి వచ్చి తనకు కనీసం తిండి సోయ లేకుండా, డబ్బు సోయ లేకుండా తెలంగాణ ధ్యాసగా పనిచేసినటువంటి వ్యక్తి మీద పీసీ ఘోష్ కమిషన్లు ఇచ్చినప్పుడు మీరేం స్పందించలేదు. ఇదే తెలంగాణ జాగృతి నిరసన తెలిపింది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టినాం, అప్పుడు పార్టీ పరంగా స్పందించలేదు. అంతెందుకు కవితక్క గారు 6 నెలలు జైలు జీవితాన్ని పెంచినప్పుడు ఇంత క్షోభపడలే, ఇంత అవమానకరంగా ఫీల్ కాలేదు. ఎందుకంటే తన వ్యక్తిగత విషయంగా భావించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు మీద వచ్చిన తర్వాత ఇంకొక విషయం నేను అందరికీ సమాజం తెలియగా చెప్తా ఉన్నాను. మీడియా కొంత ఇబ్బందికరమైనటువంటి వార్తలు ఏం చేసిందంటే ఈరోజు పార్టీ ఉంటేంత పోకేంత అని చెప్పి మిడిల్లో ఉన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. రామునితో కపిలవర్ణుడు ఇట్లానే అనే పదాన్ని రాముని తోక పికర్నుడు ఇట్లానే విధంగా మీడియా చూపించే ప్రయత్నం చేసింది. కాబట్టి దాన్ని నేను ఆక్షేపిస్తూ ఉన్నాను. దయచేసి మీడియా కూడా దీనికి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అక్కగారు ఏమన్నారంటే తెలంగాణ సమాజం కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు అయితే ఉన్నాయి, మిమ్మల్ని జైల్లో వేస్తామని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే, గల్లీలో మాట్లాడితే, మీరు నాయకులు మాట్లాడకపోతే పార్టీ ఉంటెంత లేకుంటెంత, మన నాయకత్వం ఉంటెంత లేకుంటుందని చెప్పి తనతో సహా అనుకుంటే దాన్ని విడివిడిగా చూపించేసి ముక్కలుగా కడిగేసి పార్టీ మీద ఏదో చేసినామని చెప్పి సమాజానికి చూపించే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చగొట్టి దిష్టి బొమ్మలు దాడి చేశారు. మేము ఏ దిష్టి బొమ్మలకు మేము మొదటగా మేము పిలుపునియ్యలేదు. కానీ వారు మొదలుపెట్టిన తర్వాత చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. జాగృతి సమాజం అంతా మేల్కొంటది. ఈరోజు తెలంగాణ జాగృతి ఆఫీస్ దగ్గర మీ దిష్టి బొమ్మ దహనం చేయడం కూడా జరిగింది. మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షుల వారు
మరి నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఎవరు నిర్ణయం తీసుకున్నారో జనరల్ సెక్రటరీ పేరు మీద రిలీజ్ అయినటువంటి వాటి ఇంకా క్లారిటీ కూడా ఎవరు ఇవ్వలేదు, ఓ నోటు మాత్రమే రిలీజ్ చేసారు. మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు వివరణ అడగలేదు? మరి ఇన్ని సంవత్సరాలు పోరాటం వ్యక్తి మీద ఇష్టానుసారం తీసుకోవడంలో అంటే తీసుకున్నా కూడా తెలంగాణ సమాజం ఒప్పుకుంటారని చెప్పి అనుకుంటా ఉన్నారా? లేదంటే ఆ ఇద్దరు ముగ్గురు పెద్దలు నిర్ణయించి ఇదే చేయాలని చెప్పి బలవంత పెట్టి చేపించాలనేది కూడా తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అడగాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణ సమాజం అందరికీ కూడా నిన్ననే కవితక్క గారు ఆ పేరుతో సహా చెప్పడం జరిగింది. మీకు అర్థంగా నేను ఒకటే క్లియర్ చెప్తా ఉన్నాను, సస్పెండ్ చేసిన తర్వాత చెప్పడం కాదు, నిన్న చెప్పడం గట్టే ఆ ఇద్దరు ముగ్గురు పేర్లకు అనుకూలంగా చేయడం కోసం మాత్రమే, ఆ ఇద్దరు ముగ్గురు కళ్ళలో ఆనందం కోసం మాత్రమే ఈరోజు బహిష్కరించే తప్ప ఇంకో విషయం కాదు. నిజంగా తెలంగాణ సమాజం కోసం నిలబడే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. మా అధినాయకురాలు ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ అంతెందుకు బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసి తెలంగాణ సమాజాన్ని తీసుకొచ్చినటువంటి విధంగా ముందుకు పోయారు. కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో తెలంగాణ ఆకాంక్ష మేర కోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ.